ప్రకాశం కనిగిరి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో కనిగిరి అభ్యర్థిగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ప్రకటించడంపై ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ తెలుగు తమ్ముళ్లు ఉగ్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ మొదటి జాబితాలోనే తన పేరు కేటాయించడంపై చంద్రబాబు నాయుడు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి జాబితాలోనే కలిగిరిని ప్రకటించమనేది ఈ కలిగిరి ప్రజలకు మాకు ఇప్పుడు మన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెప్పాడు 4 సంవత్సరాల 10 నెలల మనందరి కృషి. ఈరోజు ఫస్ట్ లిస్టు వాస్తవం అయితే కలిగిరి సెకండ్ లిస్ట్ లో లాస్ట్ లిస్ట్ లో ఉండాలి. కేవలం ఏ ప్రోగ్రాం ఇచ్చినా కలిగిరి ప్రతి కార్యక్రమంలో దాదాపు 12 ప్రోగ్రాం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ప్రోగ్రామ్ లో కూడా టాప్ 10 లో మనం ఉండడం జరిగింది. ఈరోజు మీ అందరూ భవిష్యత్ గ్యారెంటీలో మనం కొద్దిగా ఒత్తిడి చేసినా ఈరోజు మనం టాప్ 10 లోకి వచ్చినామని ఈరోజు సభ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కష్టిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. నేను ఇప్పుడు మీ అందరికీ కోరేది, మనందరం 4 సంవత్సరాల 10 నెలలు కష్టపడ్డాం. ఈ 2 నెలలు నిద్రలేకుండా ఆహారంలోకుండా మనం కష్టపడితే ఇక్కడ మంచి వెళ్ళేదో మనం గెలవచ్చు. ఈరోజు పచ్చబాధ్యం వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని గెలిపి వాళ్ళు అనుకున్నారు, కానీ మేము ఇది చేశాము ఇది చేస్తాము అని చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యే కావాలి, గెలవాలి, దోచుకోవాలి, వెళ్ళిపోవాలి, మళ్ళీ కూడా వస్తారు. జగన్ పరిపాలన చూస్తుంటారు. తెలంగాణలో పరిపాలన చేసుకుని కొండేరు వేశారు, కొండేరులో పరిపాలన చేసేపోయి ప్రతిపాదేశారు. ఈ విధంగా జనాలు మార్చుకునే తప్ప అతను చేసేది లేదని తెలియజేస్తూ మనమందరం ఇదే విధంగా అధికారం వచ్చిన కూడా ఏ విధంగా మనం ఈరోజు కష్టపడ్డాము అదే విధంగా రిజల్ట్ వచ్చిన కూడా ఫలితాలు మనందరికీ కూడా ఆ ఫలాలు కూడా అదే విధంగా పంచుతామని ఎప్పుడూ మీ సేవకుడుగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.